రగులుతూ ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించుకోగలిగితే చచ్చిపోదాం అనుకున్నవాడు చచ్చిపోవటానికి భయపడతాడు. చచ్చిపోతాడేమో అని అనుకున్న వాళ్ళు వాడు చావకపోవటం చూసి వాళ్ళ ఆయువుకి మించి 10 బతుకుతారు. జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, సుఖీభవ. నమస్కారం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం అసహనం మొత్తంగా జీవితాన్నే నాశనం చేస్తుంది. ఆవేశంతోనో అప్పుల బాధలతోనో నిరాశ నిస్పృహలతో జీవితం మీద విరక్తి చెంది తనువును చాలించాలనుకోవడం అవివేకం. ఓర్పు ఓదార్పు అవసరమైతే తగిన వైద్య సాయం పొందడం ద్వారా సమస్యల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన నిండు జీవితానికి అర్థం పరమార్థం. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి. మెయిన్ యాంకర్ డ్రెస్ కర్టసీ బై నీరూస్. నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత వర్షం. నగరంలో పరిస్థితిని సమీక్షించిన మంత్రులు. రాష్ట్రంలో ఆగని అన్నదాతల మరణ మృదంగం. ఇవాళ మరో 3 రైతుల బలవన్మరణం. ప్రగతి పదంలో భాషా చైతన్యమే కీలకమన్న ప్రధాని. హిందీని బతికించుకోవాలని ప్రజలకు పిలుపు. కర్ణాటకలోని వేద పాఠశాలలో దారుణం. చేయి విరిగిన చిన్నారిని చితకబాదిన ఉపాధ్యాయుడు. జపాన్లో ఉగ్రరూపం దాల్చిన కినుగావా నది. జోసో నగరాన్ని చుట్టుముట్టిన వరద. ఇళ్లపైకి ఎక్కిన జనం. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చినుకులతో మొదలైన వర్షం కారణంగా జడివానగా మారి నగరాన్ని తడిసి ముద్ద చేసింది. భాగ్యనగర రహదారులన్నీ జలమయంగా మారి కాలువను తరలిస్తున్నాయి. మొహిదీపట్నం, లంగర్ హౌస్, ఆసిఫ్ నగర్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, కొత్తగూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగర శివారు రాజేంద్రనగర్ ప్రాంతంలోనూ భారీ వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో మునిగాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కాటేదాన్, మైలార్దేవిపల్లి, దుర్గానగర్, ఆరంగర్, అత్తాపూర్, బాబుల్ రెడ్డి నగర్, శివరాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం ఏకధాటిగా కురిసింది. చాలా చోట్ల ప్రయాణికులు తడుస్తూ తీవ్ర అవస్థలు పడ్డారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరిన్ని వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, తలసాని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో కురుస్తున్న వర్షాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చేశారు. రైతుల ఆత్మహత్యలు, ఉపకార వేతనాలు వంటి పలు అంశాలపై చర్చించారు.